హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మిడిల్ క్లాస్ నాని. ఈరోజైతే అమావాస్య సందర్భంగా మా ఇంట్లో పితృదేవతలకైతే నైవేద్యాన్ని అయితే తయారు చేస్తున్నాను. చాలా చక్కగా అయితే ఈ యొక్క పులిహోరని అయితే తయారు చేస్తున్నాను. చూడండి, చాలా చక్కగా అయితే ఈ యొక్క పులిహోరని అయితే మన ఇంట్లోనే కమ్మగా రుచికరంగా అయితే తయారు చేసుకోవడం జరుగుతుంది. మీరు ఈ యొక్క పులిహోరాన్ని అనేక రకాల పండుగలకు కూడా వినియోగించుకోవచ్చు మన ఇంట్లోనే. చూడండి, వినాయక చవితికి మరియు దీపావళికి మరియు సంక్రాంతికి మరియు అమావాస్యకి చాలా రకాల పండుగలకి మన ఇంట్లోనే ఈజీగా ఈ యొక్క పులిహోరని అయితే తయారు చేసుకోవచ్చు. చూడండి, చాలా చక్కగా అయితే మా ఇంట్లోనే ఈరోజు పులిహోర అయితే తయారు చేస్తున్నాను. కాస్త ఉప్పు అయితే వేసుకోవాలి, ఎందుకంటే పితృదేవతలకి ప్రీతికరమైన రోజు ఈ యొక్క అమావాస్య. ఈ అమావాస్య రోజు పితృదేవతలకి ఈ యొక్క ప్రసాదాన్ని నైవేద్యంగా పెట్టిన తర్వాత కొంతమందికి అన్నదానం చేస్తే చాలా మంచిది. కాబట్టి మీరు కూడా మీ ఇంట్లో ఈ యొక్క అమావాస్య రోజైతే పితృదేవతలకి ఈ యొక్క పులిహోరతో నైవేద్యాన్ని అయితే పెట్టండి. తరువాత ఈ యొక్క పులిహోరనైతే నేను అన్నదానం అయితే చేయబోతున్నాను. చాలా చక్కగా అయితే ఈ యొక్క పులిహోరనైతే మా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకున్నాను. మరొక వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తా.